రైతులందరికీ నమస్కారం. మీ గ్రాస్ అండ్ మిల్స్ ఛానల్ ద్వారా మన వీడియోస్ చూసి మన దగ్గర గ్రాస్ బుకింగ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా పాడు చేయకుండా రైతులు ఎవరికైనా సరే మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా సరే ఫాస్ట్గా జరిగి మొక్కలో క్వాలిటీ ఉండే విధంగా అయితే మేము మెయిన్ చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సాటి రైతుగా మాకు ఆ బాధ ఏ విధంగా ఉంటుంది, రైతు ఇబ్బంది పడితే అన్నది తెలుసు. ఇదైతే మనకి హీరామణి అండి. హీరామణి దేశవాళీ గడ్డ అయితే మనం ఇది మద్దిలపాలెం డిపోకి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మనం బుకింగ్ చేయగానే మనం ఉండగానే ఆల్రెడీ బస్సు రావడం జరిగింది. అందుకని ఈ క్లిప్పింగ్ కూడా వీడియో తీయడం జరిగింది. ఇది చూస్తున్నది ఇది వచ్చేసి మొత్తం సూపర్ నేపియర్ గ్రాస్ అండి. సూపర్ నేపియర్, అదేవిధంగా పక్కన కొంత రెడ్ నేపియర్ గ్రాస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం హీరామణి గ్రాస్ ఇప్పుడు స్టిక్స్ మనం ఏ విధంగా కట్ చేస్తాం, మన ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ పక్కన ఇది కనిపిస్తుంది స్మార్ట్ నేపియర్. మేము ఇది ఏంటంటే గ్రాస్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని నెలలు దాటిన తర్వాత అందులో కొంత ముక్క అనేది అయితే కొద్ది డ్రైనెస్ అనేది వస్తుందండి. అది ట్రాన్స్పోర్ట్కి పనిచేయదు. అట్లా అని మొలక రాదు అని కాదు, మొలక రాకపోవడానికి కొద్ది ట్రాన్స్పోర్ట్లో కానీ అదేవిధంగా కస్టమర్ తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు కొద్ది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి ఒక 4-5 రోజులు ఎక్కువ నిల్వ ఉంచినప్పుడు కొద్దిగా ఇబ్బంది అనేది మొలకలో వచ్చి వాటిని కూడా మేమైతే ఇందులో వేయటం జరగదు. అందులో మిడిల్లో అక్కడక్కడ మేము పెద్ద పెద్ద పోగులు ఉంటాయి. ఆ పోగుల మీద మేము కట్ చేసి పెట్టేసి దాని తర్వాత వాటిని బాగా ఎండి తేలికైన తర్వాత బయటకు తీసి హ్యాంటింగ్ చేస్తూ ఉంటాం. అట్లా కస్టమర్కి ఎప్పుడు పంపించినా సరే స్టిక్స్ క్వాలిటీ విషయంలో అయితే మనం ఎప్పుడూ కూడా రాజీ పడే అవసరమే లేదండి. ఎందుకంటే దానికి లేబర్కి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా మనకి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి చూసుకుంటే ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ కూడా కార్గో ఛార్జెస్ కూడా బాగా ఎక్కువ పెంచేసినాయి. ఇది హీరామణి గ్రాస్కి మీరు చూడండి, నూగు చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా ఉందో అంత ఎక్కువగా నూగు అనేది ఉంటుంది. హీరామణి ఆకుని చూస్తే మీరు ఈజీగా సూపర్ నేపియర్ హీరామణి రెండింటికి తేడా అన్నది మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అదేవిధంగా మన దగ్గర ఆర్డర్స్ తీసుకునే వాటిలో మీరు ఒక బ్యాగ్లో స్మాల్ క్వాంటిటీ చిన్న క్వాంటిటీలు ఆర్డర్ పెట్టినా సరే ఆర్డర్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే మీరు చెప్పిన రోజు అదే రోజు డెలివరీకి బుక్ చేస్తారా అంటే అది చెప్పలేమండి. ఎందుకంటే మాకు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి నియర్లీ 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీ సిటీ ఏరియాని బట్టి ఒక 2-3 రోజులు అయితే టైం తీసుకుంటాం. బాగా చిన్న స్మాల్ ఆర్డర్స్కి చిన్న ఆర్డర్స్ ఉన్నా కూడా అయితే మేము పికప్ చేసుకుంటాం. అట్లా మరీ 1 kg అట్లాంటిది అయితే కొరియర్ సర్వీస్కే ఇవ్వాలి. దాని కొరియర్ ఛార్జెస్ దీనికన్నా కూడా ఎక్కువ ఉంటాయి. ఇదంతా కూడా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్. ఒక రైతు ఈ ఆర్డర్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. రెడ్ నేపియర్ ఒక 200, హీరామణి 200, అదేవిధంగా మీకు వీడియోలో ఇంకా వాళ్ళు రకరకాల విత్తనాలన్నీ కూడా తక్కువ క్వాంటిటీ తక్కువ ఏరియా ఉందని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా ఇంకొక ఫార్మర్ అండి. ఇది వచ్చేసి శ్రీకాళహస్తికి అయితే పంపించడం జరుగుతుంది. 2.5 kg హెడ్జ్ లూసరు, అదేవిధంగా CSV 33 MF ఇది జొన్న రకం అండి. ఇప్పుడు కోఎఫ్ఎస్ 29 and 31 కన్నా ఈ 33 వెరైటీ, అదేవిధంగా ఈ 33లో మిక్స్ చేయడానికి వైట్ కలర్ 5 kg జొన్న రకం. ఇవి దీంతోపాటు ఇది అవిసె విత్తనాలు కూడా వీళ్ళు బార్డర్స్లో కొద్దిగా పెట్టుకుంటామని అడిగారు. అదేవిధంగా దాని తర్వాత వీటితో పాటు మొలగ ఒక 10 గింజలు కూడా కాంప్లిమెంటరీ కింద ఏమంటం జరిగింది. సరే అని చెప్పేసి అవి కూడా మునగ విత్తనాలు కూడా ఒక 10 గింజలు అయితే వేసాం. ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి గంగావతి, ఇది కర్ణాటక బార్డర్లోకి అయితే మనకి కర్ణాటకకి అయితే పంపించడం జరుగుతుంది. గంగావతి మనకి రావులపాలెం నుంచి అయితే ఈ బస్సు అయితే డైరెక్ట్ ఉంది. వీళ్ళకి ఆల్రెడీ కట్ చేసామండి రెడ్ నేపియర్. దీని తర్వాత హీరామణి కూడా వీళ్ళు ఒక 200 స్టిక్స్. హీరామణి ఏంటంటే చూడడానికి సేమ్ సూపర్ నేపియర్ లాగే ఉంటుంది, కానీ కాడ్ అనేది కొద్ది మెత్తగా ఉంటుంది. సూపర్ నేపియర్ ఎంతలో ఉందో అంతే ఉంటుంది. ఇంకోండి ఇతను ఆల్రెడీ మిక్సింగ్లో పెట్టుకున్నారు. COFS 31 ఒకటి, అదేవిధంగా ఇది స్టైలో హెమటా విత్తనం. కింద కనిపిస్తుంది అంతా కూడా జింజువా గ్రాసు, అది జింజువా స్టైలో హెమటా. మొత్తం ఈ పార్సిల్ అయితే వీళ్ళకి రెడీ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి కర్ణాటకకి వెళ్తుందండి. గంగావతి ప్లేస్ డిపో నేమ్ వచ్చేసి మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ రావులపాలెం నుంచి అయితే బస్సు ఉంది. అది 12 o'clock ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ జింజువా గ్రాస్ని ఎర్లీ మార్నింగే కోయటం జరిగింది. ఇది వచ్చేసి శ్రీకాళహస్తి ఒక ఫార్మరు. ఈయన వచ్చేసి బయట అక్కడ అబ్రాడ్లో ఉన్నారు. నాకు కాల్ కూడా మేబీ ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉండేవారు.
వాళ్ళ రిలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇక్కడ లోకల్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళది మునగ, అదేవిధంగా అవిసా, COFS 31, 33, CSV 33 ఇవన్నీ కూడా మనం ఈ ఫార్మర్కి అయితే పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది వైజాగ్ది. ఆల్రెడీ మనం ఇందాక బస్సులో పైన లోడింగ్ అవుతుంది కదా, ఈ 3 బ్యాగ్స్ కూడా హీరామణిలో ఈయన న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు. వీళ్ళ దగ్గర దాదాపు 55 గీర్ ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆయన నాకు రిటర్న్ నేను వస్తున్నప్పుడు కాల్ చేసినప్పుడు ఆయన మాటల్లో నాకు చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే మా ఆటో వాళ్ళు మాకు యాక్చువల్గా మాకు 2-3 ఆటో వాళ్ళు ఉంటారు. ఈవేళ టైం బ్యాడ్ ఏంటంటే ఎవరో కూడా లేరు. టైంకి 12కి గంగావతి బస్ టైం అయిపోతుంది. ఇంక దానికోసం అని చెప్పేసి మన కార్లో వేసుకుని అయితే ఇవి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ బుకింగ్ చేసిన తర్వాత మనం కొంత దగ్గరుండి నెంబర్స్ అనేవి వేయించుకుంటే బై మిస్టేక్ ఒక బ్యాగ్లోకి వెళ్ళినా ఏమైనా కానీ మళ్ళీ బ్యాగ్లో ఒకరికొకరు ఆర్డర్స్ అనేవి మొత్తం రివర్స్ అయిపోతాయి. రెండోది స్టిక్స్ కదా, మళ్ళీ వెనక్కి తెప్పించి ఈ ఫార్మర్కి ఆ ఫార్మర్కి చేంజ్ చేయాలన్నా మన తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా ఇవన్నీ మనకి జరగబోతుంది. అందుకని దగ్గరుండి కొద్ది బ్యాగ్స్ అన్నీ రాయించుకుంటే మనకి ఇంకా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఈ పక్కన మన బ్యాగ్స్ మొత్తం అన్నీ కూడా తీసి మొత్తం బిల్లింగ్ అయితే చేసేది జరుగుతుంది. మీలో ఎవరికైనా సరే ఈ నేపియర్ వెరైటీస్ గడ్డి విత్తనాలు కాడలు ఏమైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.